అందరికీ నమస్కారం. ఎన్నికలకు సంబంధించి మనకందరికీ తెలిసిందే. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది అన్ని స్థాయిల అధికారులకు కూడా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళకి చాలా అన్ని విషయాలు కూలంకషంగా చెప్పి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్లో ఎంతో కీలకమైన పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి పోలింగ్ ఏజెంట్లకు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలింగ్ సిబ్బంది కూడా సరైన అవగాహన లేకుండా ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు మనం గమనించాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ రోజు నాడు పోలింగ్ ఏజెంట్లు నిర్వహించవలసిన విధులు, వాళ్ళు ప్రవర్తించవలసిన తీరు, వాళ్ళ బాధ్యతలకు సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, ఎన్నికల్లో నిలబడిన ప్రతి అభ్యర్థి కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రక్రియ కూడా ఉంది. ముందుగా అభ్యర్థి కానీ అతని ఎన్నికల ఏజెంట్ కానీ వారి యొక్క నమూనా సంతకాలు, స్పెసిమెన్ సిగ్నేచర్ అంటాం, ఇవి రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. వాటి ద్వారా వాళ్ళు వివిధ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఏజెంట్లకు ఫామ్ 10 అనే ఒక నిర్దేశించబడిన పత్రం ద్వారా నియామకం చేస్తారు. ఈ సంతకాలను ప్రిసైడింగ్ అధికారులకు రిటర్నింగ్ అధికారి ఇతర ఎన్నికల సామాగ్రితో పాటు ఇస్తారు. ఇవి తప్పకుండా చూసుకోవాలి, ఉన్నాయా లేదా అని ప్రిసైడింగ్ అధికారి తప్పకుండా చూసుకొని వెళ్తారు. తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఒకసారి వాళ్ళ నియామకం తీసుకున్న తర్వాత ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి పోలింగ్ రోజు నాడు ఉదయం 1 గంట ముందు మాక్ పోల్ నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి కనీసం 1 గంట ముందుగా వచ్చినప్పుడు వాళ్ళ నియామక పత్రం చూపించినప్పుడు ఈ స్పెసిమెన్ సిగ్నేచర్స్, ఈ నమూనా సంతకము దానితో సరిపోల్చుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లో ఉన్నది. ఇక్కడ పోలింగ్ ఏజెంట్లు ఏం జాగ్రత్త తీసుకోవాలి అని అంటే, రిటర్నింగ్ అధికారికి ఏదైతే సంతకం నమూనా సంతకం చేసి ఇచ్చారో అది ఉంటేనే ప్రిసైడింగ్ అధికారి వీళ్ళ యొక్క నియామక పత్రాన్ని ఒప్పుకొని వీళ్ళకి ఏజెంట్ పాస్ ఇస్తారు. ఉదాహరణకి అక్కడ తెలుగులో సంతకం పెట్టి వీళ్ళకి ఇచ్చిన నియామక పత్రంలో ఇంగ్లీష్లో పెడితే ఇది ఇంగ్లీష్లో అదే అభ్యర్థి సంతకం అయినా కూడా అతని సంతకం అని చెప్పడానికి రిటర్నింగ్ అధికారి ప్రిసైడింగ్ అధికారికి ఏమి ఇవ్వరు. ఆయన ముందు తెలుగులో పెట్టాడు కనుక తెలుగులోదే ఇస్తారు. అప్పుడు ఈ సంతకాన్ని చూసి నియామక పత్రం ఇవ్వటం కుదరదు. కాబట్టి పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్ తీసుకునే ముందు వాళ్ళని ఖచ్చితంగా అడగాల, ఈ అభ్యర్థి సంతకము లేదా వాళ్ళ యొక్క ఎలక్షన్ ఏజెంట్ సంతకము రిటర్నింగ్ అధికారికి ఏదైతే సమర్పించారో అదేనా కాదా. తేడా వస్తే ఇక్కడ వచ్చి మళ్ళీ ప్రిసైడింగ్ అధికారి దగ్గర పోలింగ్ స్టేషన్లో ఇది అతనిదే అనేటువంటి గొడవ పెట్టుకునే పరిస్థితులు ఉండవు. ఎన్నికల్లో నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి. నియమ నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి పోలింగ్ ఏజెంట్లు ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత పోలింగ్ ఏజెంట్ అనేవాళ్ళు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారము ఆ పోలింగ్ స్టేషను లేదా కుదరకపోతే చుట్టుపక్కల నేబర్హుడ్ అని అంటారు ఉన్నవాళ్ళు ఉండాలి. కారణం ఏంటనంటే వచ్చే ఓటర్లు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కనుక ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటర్లు కాదా అవునా అని గుర్తించాలన్నప్పుడు వాళ్లకు వాళ్ళ ఆ ప్రాంతం పట్ల అక్కడ ఉండే వ్యక్తుల పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టడం జరిగింది. తర్వాత ఒక్కసారి నియామక పత్రం తీసుకున్నాక పోలింగ్ ఏజెంట్లు అక్కడ జరిగే ప్రక్రియనంతా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి పోలింగ్ ఏజెంట్లకు అక్కడ ఏం జరుగుతుంది అనే దాని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. పోలింగ్ ఏజెంట్లు వాళ్ళ వెంబడి ఒక ఎలక్టోరల్ రోల్ తీసుకొని వస్తారు. ఏంటి అది? మన ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటర్ల జాబితా. ఆ కాపీ వాళ్ళు తీసుకొని రావచ్చు. దాంట్లో మార్కులు చేసుకోవటానికి ఏదైనా పెన్ను, పేపర్ అట్లాంటివి తీసుకొని రావచ్చు. కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి అనుమతించబడవు. మొబైల్ ఫోన్ లాంటివి కానీ స్మార్ట్ వాచ్లు లాంటివి కానీ పెట్టుకొని పోలింగ్ స్టేషన్లోకి రావడానికి అనుమతి ఉండదు. ఇది పోలింగ్ ఏజెంట్లందరూ కూడా గమనించాలి. తర్వాత పోలింగ్ ఏజెంట్లను ఒక పద్ధతి ప్రకారం కూర్చోబెడతారు. ముందుగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, వాటి పక్కన గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు, తర్వాత గుర్తింపు పొందని
నమోదైన పార్టీలు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులను కూర్చోబెడతారు. ఈ విషయంలో నియమ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. వీళ్ళు ప్రిసైడింగ్ అధికారికి సహకరించి ఆయన చెప్పినట్టు కూర్చోవాలి. తర్వాత పోలింగ్ ఏజెంట్లు పొద్దున నిర్వహించే మాక్ పోల్ కార్యక్రమంలో పాల్గొనాలి. మాక్ పోల్లో పాల్గొనటం అంటే వాళ్ళు ఓటు కూడా వేయొచ్చు. ఈ నమూనా ఓటు వేస్తేనే వాళ్ళకి నమ్మకం వస్తుంది, వాళ్ళు ఏ అభ్యర్థికి అయితే వేస్తారో ఆ అభ్యర్థికే పడిందని. ఆ వీవీప్యాట్లో వచ్చిన ప్రింట్ అయిన స్లిప్ కూడా ఆ అభ్యర్థి వచ్చింది అని వాళ్లకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి వాళ్ళు సొంతంగా చేయటానికి ఈ మాక్ పోల్ ప్రక్రియ అనే ఉంటుంది. ఒకసారి మాక్ పోల్లో వాళ్ళకి నమ్మకం కుదిరి అది యథావిధిగా జరిగిందనంటే తర్వాత జరిగేటువంటి పోలింగ్ కూడా, అసలు పోలింగ్ కూడా ఇదే మాదిరిగా జరుగుతుంది. కాబట్టి పోలింగ్ ఏజెంట్లు తప్పకుండా మాక్ పోల్లో పాల్గొనాలి. తర్వాత సీలింగ్ అన్ని గమనించాలి. తర్వాత సీల్ అయ్యి మొదటి ఓటు వేసే ముందు ప్రిసైడింగ్ అధికారిని అడిగి ఒక్కసారి టోటల్ బటన్ నొక్కి చూపించమని అడగాల. ఎందుకనంటే ఈ నమూనా ఓటింగ్ మాక్ పోల్లో వేసిన ఓట్లు ఉంటాయి, కనీసం 50 వేస్తారు. 50 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే కనీసం ఒక అభ్యర్థికి ఒక ఓటు వేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి క్రాస్ చెక్కున్నట్టు ఉండటానికి ఏంటంటే టోటల్ నొక్కి మాకు చూపించండి అని ఆ టోటల్ 0 చూసిన తర్వాతనే ఆ అభ్యర్థులందరికీ ఓట్లన్నీ ముందే తీసేస్తారు సిఆర్సి అని చేసి. వీళ్ళు మళ్ళొక్కసారి కూడా చూసిన తర్వాత ఈ వీవీప్యాట్లో వచ్చిన స్లిప్పులన్నీ బయటకు తీసి పద్ధతి ప్రకారం వాటిని ఒక బ్లాక్ కవర్లోను ప్లాస్టిక్ బాక్స్లోను ప్రిసైడింగ్ అధికారి సీల్ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాతనే వీళ్ళు ఆ బాక్స్లో ఏమి స్లిప్పులు లేవని, ఈ కంట్రోల్ యూనిట్లో ఏమి ఓట్లు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వీళ్ళు మాక్ పోల్ సర్టిఫికేట్లో సంతకం చేయాలి. దీనివల్ల ఏమవుతుందనంటే పోలింగ్ ఏజెంట్కి అక్కడ జరుగుతున్న దాని పట్ల విశ్వాసం రావటమే కాకుండా ప్రిసైడింగ్ అధికారి కూడా కంగారులో ఏమన్నా ఓట్లను తీయకపోయినా, సిఆర్సి చేసి మాక్ పోల్లో ఉన్న ఓట్లు 0 ఏమన్నా చేయకపోయినా కానీ అతన్ని కూడా క్రాస్ చెక్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రక్రియ సజావుగా జరగడానికి పోలింగ్ ఏజెంట్లు కూడా తోడ్పాటును అందించిన వాళ్ళు అవుతారు. ఇదంతా ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. పోలింగ్ ఏజెంట్లు అన్నీ జాగ్రత్తగా గమనించి మొదటి పోలింగ్ అధికారి గట్టిగా సీరియల్ నెంబర్ చదివినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్టర్ రోల్లో టిక్కులు పెట్టుకోవచ్చు. తర్వాత ఈసారి పోలింగ్ ఏజెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ద్వారా కూడా పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఓటేసే అవకాశం ఉంది. అంటే ఏంటి అని అంటే మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పనిచేస్తూ, ఉదాహరణకి మనము ఉన్న పోలింగ్ స్టేషన్లో పక్క నియోజకవర్గంలో ఉన్న ఒక అధికారి పనిచేస్తున్నాడు అనుకోండి, అతని బ్యాలెట్ మన బ్యాలెట్ 2 ఒకటే అవుతాయి. అంటే నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గం, ఎందుకంటే ఒక పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయి కదా. అప్పుడు నియమ నిబంధనల ప్రకారము రిటర్నింగ్ అధికారి గారు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అని ఇస్తే ఈ పోలింగ్ అధికారి ఆయన పనిచేస్తున్న చోటే ఓటేయడానికి అవకాశం ఉంది. కానీ ఇతని పేరు మన దగ్గర ఉన్న ఎలక్టోరల్ రోల్లో ఉండదు. కానీ నియమ నిబంధనల ప్రకారం ఈయన ఓటేయొచ్చు, ఎందుకంటే అక్కడ వెయ్యలేడు కనుక డబల్ ఓటేసే ఆస్కారం ఉండదు. ఈయన పేరు మన మార్కుడు కాపీలో రాసుకుంటారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అని తెచ్చిన తర్వాత అది మీకు చూపిస్తారు. ఇదొకటి ఉంటుంది. ఇది ప్రిసైడింగ్ అధికారులు చెప్పినప్పుడు పోలింగ్ ఏజెంట్లు వినాలి. రెండవది, ఈసారి మనకు తెలుసు బూత్ లెవెల్ అధికారుల ద్వారా ఇంటింటికి ఫోటో ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. ఆ ఫోటో ఓటర్ స్లిప్ ఏంటి అని అంటే కేవలము వీళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, వీళ్ళ సీరియల్ నెంబర్ ఏంటి, తర్వాత ఆ పోలింగ్ స్టేషన్కి ఎట్లా పోవాలి, తర్వాత ఓటింగ్ ఎట్లా చేయాలా, ఈ మొబైల్ ఫోన్ తీసుకురాకూడదు, ఇట్లాంటివి కొంత సమాచారం ఇవ్వటానికి సమాచారం కోసం మాత్రమే ఫోటో ఓటర్ స్లిప్ పనిచేస్తుంది. కానీ అది ఎటువంటి ఐడెంటిటీ గుర్తింపు కార్డు కాదు. కాబట్టి దానితో పాటుగా ఎన్నికల సంఘం ఏదైతే నిర్దేశించిందో 11 రకరకాల ఐడెంటిటీ కార్డ్స్, ఎపిక్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని రావాలా. దీని పట్ల అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. పోలింగ్ ఏజెంట్లకు కూడా అవగాహన ఉండాలా. రేపు పొద్దున పోలింగ్ అవుతున్నప్పుడు ఫోటో ఓటర్ స్లిప్ తెచ్చాడు కదా, దీంట్లో వివరాలు ఉన్నాయి కదా, ఓటు వేయించమని అంటే ఎన్నికల్లో ఎవరైనా వాళ్ళ నియమ నిబంధనల మేరకు చేస్తారు కనుక ప్రిసైడింగ్ అధికారిని నేను ఓటు వేయించను అన్నప్పుడు అతనితో తగువ పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నియమ నిబంధనల ప్రకారము ఫోటో ఓటర్ స్లిప్ కూడా మీరు చూడొచ్చు, దాని వెనుకనే ఉంటుంది. ఇది ఒక్కదాంతో ఓటేయడానికి కుదరదు, ఏదన్నా ఒక ఇతర గుర్తింపు కార్డు తీసుకొని రావాలి అని. ఇదొక్కటి కూడా పోలింగ్ ఏజెంట్లు గమనించాలి. తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఆ ఎలక్టోరల్ రోల్ బయటికి తీసుకొని పోవడానికి వీల్లేదు.
ఎందుకనంటే దాంట్లో ఎన్ని ఓట్లు వేశారు అవి ఇవన్నీ ఉంటాయి, బయటికి తీసుకుపోవడానికి. తర్వాత ఎవరైనా రిలీవర్ వచ్చినప్పుడు ఈయన దగ్గర ఉన్న అన్ని రిలీవర్కి ఇచ్చేసి పోవాలా, రిలీవ్ చేస్తున్న ఆయన వెళ్ళిపోవాలా. అంతేగాని ఒకేసారి ఒకే అభ్యర్థికి చెందిన ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ ఏజెంట్లు కూడా పోలింగ్ స్టేషన్లో ఉండటానికి వీల్లేదు. ఇది కూడా పోలింగ్ ఏజెంట్లు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పోలింగ్ ఏజెంట్లు చివరగా అన్ని ఫారాలు నింపినప్పుడు 17C అని ఇస్తారు, అకౌంట్ ఆఫ్ ఓట్స్. అందులో ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి, మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత, ఏ సీళ్ళు వాడారు, సీలింగ్ వేసేటప్పుడు పేపర్ సీల్స్ ఎన్ని ఇచ్చారు, ఎన్ని వాడారు, ఇట్లా అనేక వివరాలు ఉంటాయి. దీని మీద ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసే ముందు ఒకసారి మీరు టోటల్ వచ్చిన వాళ్ళు, టోటల్ కంట్రోల్ యూనిట్లో ఉన్న ఓట్లు ఇవన్నీ సరిపోల్చుకున్న తర్వాత సంతకం చేశాక మీరు ఏజెంట్లు కూడా వీటి మీద సంతకం చేయొచ్చు. ఈ సంతకం చేసిన కాపీ ఒకటి మీకు ఇస్తారు. దీన్ని మీరు కౌంటింగ్ హాల్కి తీసుకొని వచ్చి ఆ మిషన్లో అన్ని ఓట్లు ఉన్నాయని చూసుకోవచ్చు. అంతేకాకుండా పోలింగ్ ఏజెంట్ ఇంకొక విషయం కూడా తెలుసుకోవచ్చు. మీకు మీ అభ్యర్థులకి ఏ పోలింగ్ స్టేషన్లో ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వివిప్యాట్ నెంబర్ వాడతారని చెప్పి ముందే ఇస్తారు రిటర్నింగ్ అధికారి. కాబట్టి వీలైతే మీరు ఆ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, ఆ పోలింగ్ స్టేషన్లో ఏది వాడతారో మీ అభ్యర్థి దగ్గర అడిగి మీరు ఆ వివరాలు కూడా తీసి ముందు సరిపోల్చుకోవచ్చు. కాబట్టి పోలింగ్ ఏజెంట్లకు అనేటువంటివి ఖచ్చితమైన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి ఇట్లా ఇచ్చుంటారు, హ్యాండ్ బుక్ ఫర్ పోలింగ్ ఏజెంట్స్ అని. దీంట్లో ఇంగ్లీష్లోను తెలుగులోను వివరాలన్నీ ఉన్నాయి. ఒక్కసారి వీలైతే మీరు ఇది స్పష్టంగా చదివితే అవకాశాన్ని బట్టి మీకు ఆ రోజు పని పట్ల అవగాహన వస్తుంది, సులభంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా పోలింగ్ ఏజెంట్లు ఎక్కడెక్కడ సంతకాలు చేయొచ్చు, ఎక్కడెక్కడ సీల్ వేయొచ్చు అనే దాని గురించి ఒక్కసారి చెప్తాను. మీరు రిటర్నింగ్ అధికారి దగ్గర నుంచి వచ్చిన సంతకాలు సరిపోల్చుకున్న తర్వాతనే మీతో సంతకం చేయిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు సంతకం మ్యాచ్ కాలేదు అని అంటే అయినా పర్వాలేదు నేను సంతకం చేస్తా అంటే కుదరదు. మీ క్యాండిడేట్, మీ ఎలక్షన్ ఏజెంట్ది ముందు సంతకం మ్యాచ్ చేసి చూస్తారు మీ అపాయింట్మెంట్ సరిగా ఉందా లేదా అని. ఇక్కడ గొడవ జరుగుతుంది కనుక ఇది నేను మరలా చెప్తున్నాను. తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు సీల్ వేసే ప్రతి చోట సీళ్ళ మీద సంతకాలు చేయొచ్చు, ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసే ప్రతి చోట. అదేవిధంగా మీకు మాక్ పోల్ సర్టిఫికేట్ మీద మీరు తప్పకుండా సంతకం చెయ్యాలి, పేరు రాసి ఏ అభ్యర్థి అని చెప్పి. తర్వాత మీరు కవర్లన్నింటి మీద కూడా సంతకాలు చేయొచ్చు అని నియమ నిబంధనలు చెప్తున్నాయి. అంటే మీ ముందే అక్కడ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ, దాని పోలింగ్ అయిపోయిన అనంతరం జరిగేదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఉదాహరణకి మాక్ పోల్ అయిపోయింది, మాక్ పోల్ సర్టిఫికేట్లోనే కాకుండా మాక్ పోల్ స్లిప్పులు అందిస్తారు. ఆ స్లిప్పుల మీద వెనకాల ఒక స్టాంప్ వేస్తారు, మాక్ పోల్ స్లిప్ అని. ఆ స్టాంప్ వేశారా లేదా అని మీరు చూసుకొని దాన్ని ఒక నల్ల కవర్లో పెడతారు. ఆ కవర్ మీద మీరు సంతకాలు చేయొచ్చు. ఆ కవర్ తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెడతారు. ఆ బాక్స్ మీద ఒక సీల్ వేస్తారు, పింక్ పేపర్ సీల్ అనేది. ఆ సీల్ మీద కూడా మీరు సంతకాలు చేయొచ్చు. ఇదే విధంగా చివర్లో రకరకాల కవర్లు ఉంటాయి, ఆ కవర్ల మీద కూడా చేయొచ్చు. కాబట్టి పోలింగ్ ఏజెంట్లు తమ విధుల్ని సక్రమంగా తెలుసుకొని పోలింగ్ ప్రశాంతంగా నియమ నిబంధనల మేరకు జరగటానికి వీలుగా పోలింగ్ సిబ్బందికి సహకరిస్తే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి, ఒక అభ్యర్థికి ప్రతినిధులుగా ఉన్న పోలింగ్ ఏజెంట్లు కూడా తమ వంతు పాత్రను సక్రమంగా నిర్వహించినట్టు అవుతారు. కాబట్టి దీని పట్ల మీరు అవగాహన పెంచుకొని పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నియమ నిబంధనల మేరకు సజావుగా జరగటానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ అభినందనలు.